ఈ దిన వాక్య ధ్యానాంశం రాకడ ప్రార్థన. లూకాసు సువార్త 21వ అధ్యాయం 36వ వచనం. మనిషి కుమారుని ఎదుట నిలవబడుటకు శక్తిగల వారగినట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయుచు మెలకువగా ఉండుడి. ప్రార్థనకును ప్రభు రాకడకును మధ్యగల దగ్గర సంబంధమును పైవాక్యములో చూచుచూ ఉన్నాము. ప్రభు ఇట్లా అంటున్నారు, మీ హృదయములు ఒకవేళ తిండి వలనను మత్తు వలన ఐహిక విచారముల వలనను మందముగా ఉన్నందున ఆ దినము అకస్మాత్తుగా మీ మీదకి ఉరి వచ్చినట్లు రాకుండా మీ విషయమై మీరు జాగ్రత్తగా ఉండుడి. ఇందులో తిండి మత్తు అనునవి లోకులకై చెందినవి ఉన్నవి. ఐహిక విచారము అనునది విశ్వాసులకును లోకులకును చెందినది. దేవుని మీద భారము మోపుట మన కర్తవ్యము. ప్రభు మనలను ఆదుకునుచున్నాడు గనుక చింతలేని వారే జీవించుటకు మనము సాయశక్తి కొలది ప్రయత్నించవలను. పెద్ద బరువును మోసుకుని వచ్చిన విశ్వాసిని దేవదూత ఆపి తనిఖీ చేసిన, చాలా ప్రయాసపడి మోయుచున్నావు, ఇందులో ఏమి ఉన్నది, నేను చూడవలను అనగా విశ్వాసి మూటను దించెను, తెరిచెను. ఎంత ఆశ్చర్యము! ఆ మూటలో ఏమీ కనబడలేదు. ఇప్పుడు మనము 2 రాకడ దినములు జీవించున్నాం. ఎప్పుడు లేనంత ఒత్తిడి, భారము విశ్వాస కుటుంబముల మీదను సేవకుల మీదను ఉన్నది కనుక ఐహిక విచారము వారిని ఆవరించుచున్నది. బైబిల్ చదువుచున్నాము, ప్రార్థన చేయుచున్నాం, కానీ చింతను జయించలేకపోవచ్చున్నాం. దేనిని గూర్చియు చింతపడకూడదని బైబిల్ చెబుతున్నది. రాకడ కొరకు సిద్ధపడుచున్న విశ్వాసులందరూ ఎక్కువగా ప్రార్థించుట ద్వారా మెలకువగా ఉండవలను. అన్నిటి అంతము సమీపమైనది కాగా మీరు స్వస్థ బుద్ధి గలవారై ప్రార్థనలు చేయుటకు మెలకువగా ఉండుడి. పేతురు, యాకోబు, యోహాను అను 3 శిష్యులు ప్రభువుకు సన్నిహితమైన వారిగా ఉండిరి. వారు ఆయనతో కూడా గెత్సేమనే తోటలోకి వెళ్ళిరి. శోధనలో ప్రవేశించకుండా మెలకువగా ఉండి ప్రార్థించమని ప్రభువు కోరెను. 3 కూడా నిద్రపోయిరి. 2వ రాకడ దినములలో అంత్యకాలములలో అపవాది ఎక్కువగా ప్రభావము చూపుతాడు గనక ఇలాగు రాసెను, నిబ్బరమైన బుద్ధిగల వారై మెలకువగా ఉండుడి. 1 పేతురు 5:7. ఆయన మిమ్మల్ని గూర్చి చింతించుచున్నాడు గనక మీ చింత యావత్తును ఆయన మీద వేయుడి. దేవుడు ఈ దిన వాక్య ధ్యానము దేవుడు దీవించునుగాక. ఆమేన్.